3, 2, 1. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నే ఆలయగా నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానము నే పాడనా ఆనందగానము నే పాడనా ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే సృజనాత్మకమైన నీ కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే ఈరోజు ఆ ఎలుగు బంటనే శరీర వ్యామోహాలు మీ దగ్గరకు వస్తున్నాయా? అది నిన్ను
చేర్చకముందే, నీ రక్షణ, నీ భక్తి పరిశుద్ధతను చేర్చకముందే దాన్ని చీల్చబడి దావీదులాగా, యోసేపులాగా గడి జరుగుతారు. స్తోత్రం 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 స్తోత్రం. లేకపోతే ఎట్లా కొడతాడు నిన్ను? కొంతమంది కొడతారు, మీరే కొడతారు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది కదా. ఎప్పుడు 40 సంవత్సరాల క్రితం రామారావు గారు మాట అన్నాడు, లేచింది నిద్ర, లేచింది. ఎవరంట? ఎవరో పొనుక్కున్న ఆడవాళ్ళందరూ కూడా ఏం చేశారంట? లేచింది నిద్ర, లేచింది. ఇప్పుడు మీరు లేచారు, అందుకే మొత్తం కర్రీ పాయింట్లే. మీరు అన్నాలు అన్నట్లా పిల్లలకి ఏది లేదు. మీరు వండితే ఉండగా ఏమంటే మీరు సంపాదిస్తున్నాం. మీరు పోలీసులు అయ్యారుగా, మీరు సంపాదిస్తున్నారుగా, మీరు మిలిటరీకి వెళ్ళిపోయారు. మాతో ఏముంది పని? అంటే వీళ్ళు కూడా చెమ్మలాడ బొంబాయి అయిపోయారు అనకూడదు. కానీ ఆమెతో పని చేపెట్టలేదు, కొనుక్కోమని నేను తీసుకొస్తానంటాడు. సిగ్గులేదు ఆ మాతానికి. నేను అందుకంటే ఆడవాళ్ళ పని మొగోళ్ళు చెప్తే మొగోళ్ళు ఆడపడి ఆడంలో అంట. అప్పుడు తగాద పెట్టుకోండి నాతో. మరి ఆడవాళ్ళ పని నీకు వంటలతో నీకే పనిదా? వంటలో ఉంటావు నీకెందుకు? తపాలా కావటం నీకెందుకు? ఇవన్నీ అదోపంగా సంపాదించి తీసుకొచ్చి ఆ వండిద్ది. ఇది తెలియదా? వినయము లేదు, నేర్పలా, నేర్చుకోలేదు. పోనీ ఆమె ఒంట్లో బాగోకపోతే ఓ రోజు అంటే పర్లా, పద్దాకి ఇదే పని. అందుకే ఆమె సంపాదిస్తుంది, వీళ్ళు చేస్తున్నారు. చేసుకోండి. దేవుడు చట్టం ఒప్పుకోండి. నీ చట్టం నా చట్టం ఒప్పుకుంటుంది. ఏదో మేనేజ్ చేస్తావు, దేవుడు మాత్రం ఒప్పుకోడు. ఎంత సంపాదించినా, ఎంత తిరిగి ఉన్నా భర్తకి లోపడాలి, ఎంత ఆస్తి ఉన్నా సంఘానికి లోపడాలి, ఎంత పెద్ద పెరిగినాక నువ్వు దేవుడు బిడ్డలకి సంఘానికి లోపడాలి. ఎన్ని కోట్లు వచ్చినా సరే లోపడాల్సిందే. కొంతమంది పాస్టర్లు దగ్గర సంఘంలో యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే అలయక నడిపించెను. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. నా స్నేహము, సంక్షేమము, నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. జీవజలముగా నిలిచావని, జలనిధిగా నాలో ఉన్నావని. జనులకు దీవెనగా మార్చావని,
జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానమునే పాడనా ఉత్సాహగానమునే పాడనా ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఇది ఏ చాలును నా జీవితాంతము ఇలా నా కన్నీయు నీవే కదా ఇది ఏ చాలును నా జీవితాంతము ఇలా నా కన్నీయు నీవే కదా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను